వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజీనామాపై 4 వారాల్లోగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రాజీనామా చేసినా చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజీనామాపై 4 వారాల్లోగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రాజీనామా చేసినా చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజీనామాపై 4 వారాల్లోగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గతంలోనే తన రాజీనామా లేఖని స్పీకర్ కి మండలి చైర్మన్ కూడా పంపించిన నేపథ్యంలో దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, అంటే ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ ఇవి రెండు కూడా చైర్మన్ చేయకపోవడంతో ఈ అంశం మీద ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసి ఇవాళ దాని మీద ఆదేశాలు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఈ రాజీనామాకి సంబంధించి ఆమోదించకుండా చైర్మన్ వేచి ఉంచడం వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి పిటిషనర్ తరఫున న్యాయవాది కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి 4 వారాల్లోగా ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాలని కూడా చైర్మన్ కి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఈ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం, అంటే విచారణ జరిపి రాజీనామా ఎందుకు చేశారు ఏంటి అనే అంశాలతో పాటుగా ఆమోదించడానికి కానీ తిరస్కరించడానికి ఏదైతే అవకాశాలు అన్నట్టో అవన్నిటిని కూడా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలి 4 వారాల్లో కానీ ఇవాళ న్యాయమూర్తి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.